శుభోదయం. క్రీస్తు యేసునందు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క పవిత్ర నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపలో దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి మరొక నూతనమైనటువంటి దినాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించున్నారు. అందును బట్టి మనం దేవునికి ఎంతగానో కృతజ్ఞమై జీవించాలి. మన టీఎల్సీ అనుదిన ఆహారంలో మీకా గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. నీ గోడలు మరలా కట్టించు దినం వచ్చుతున్నది, అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును. దేవుని బిడ్డలారా, ఈ మాట మనం గమనించినట్లయితే ప్రవక్త అయినటువంటి మీకా ద్వారా దేవుడు ఆనాటి మన పితరులకి, నేటి విశ్వాసులైనటువంటి మనందరికి కూడా దేవుడు జ్ఞాపకం చేస్తూ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ వచనంలో 2 విషయాల్ని దేవుడు ప్రస్తావిస్తూ జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకటి, నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది. ఒక ఇంటికి కానీ, ఒక పట్టణానికి కానీ, మరి కాంపౌండ్ వాల్ అనేటువంటిది కానీ, గోడలు కానీ, ప్రాకారం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఇంటికి గోడలు ఉంటే భద్రత, పట్టణానికి ప్రాకారం ఉంటే క్షేమం ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఈ వచనంలో ఈ మొదటి భాగం మీరు గమనించినట్లయితే నిజంగా దేవుడు తన వాక్యంలో జ్ఞాపకం చేసినటువంటి మాట అక్షరాల మన జీవితంలో స్థిరపరచబడుతుంది. 127వ సంకీర్తన మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటాం. ఆ కీర్తనలో మంచి మాట జ్ఞాపకం చేయబడింది. మొదటి వచనంలో, మనుషుల యొక్క జీవితాన్ని కట్టేటువంటి వారు దేవుడు. ఈ భూమి మీద భవనాలు కానీ, ఈ భూమి మీద ఇళ్ళు కానీ, అవి ఏవైనా మనుషులు కడతారు, లేకపోతే మరి కాంట్రాక్టర్స్ కానీ, ఇంజనీర్ కానీ కడతారు. కానీ ఒక మనిషి జీవితం కట్టేటువంటి వారు దేవుడు. ఈ రోజున ఒకవేళ జీవితం అస్తావ్యస్తంగా ఉందేమో, జీవితం ఇంకా ఎలాంటి ఎదుగుబొదుగు లేకుండా, ఎలాంటి స్థిరత్వం లేదేమో, ఆ మాత్రాన చింతపడద్దు. ఒకవేళ బిడ్డల జీవితాలు చూడవచ్చు, లేకపోతే మనవారి జీవితాలు చూసి, తల్లిదండ్రులు వారి బిడ్డల జీవితాలు చూసి, లేకపోతే మరి బంధువుల యొక్క పరిస్థితిని బట్టి ఎప్పుడు సెటిల్ అవుతారో, ఎప్పుడు వీరి జీవితం కట్టబడిద్దో అనేటువంటి అలాంటి ఆందోళన, అలాంటి చింత ఉంటే దేవుడు ఖచ్చితంగా వారి జీవితాలు కడతాడు. నీవు నేను చేయవలసింది ఏంటంటే ప్రార్థన. ప్రభువా, ఈయన జీవితాన్ని కట్టు, వీరి జీవితాన్ని కట్టు అని మనం ప్రార్థన చేస్తే దేవుడు వారి జీవితాన్ని కట్టగలిగిన వారు. రెండవ మాట, అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును అనేటువంటిది జ్ఞాపకం చేయబడుతుంది. ఇప్పటి వరకు నీకు నీ జీవితంలో, నీ కుటుంబంలో ఏ అభివృద్ధి లేకుండా, ఏ ఆశీర్వాదం లేకుండా, పెద్దవారు ఒక సామెత అన్నట్లుగానే ఎక్కడ వేసిన గొంగడ అక్కడే అన్నట్లుగానే అక్కడే ఉండిపోయిందేమో. దేవుడు ఎవరి జీవితాన్ని అయితే కడతారో, దేవుని చేత కట్టబడినటువంటి జీవితం, దేవుని చేత కట్టబడినటువంటి కుటుంబం ఖచ్చితంగా విశాలపరచబడుతుంది. ఆ కుటుంబం, ఆ జీవితం సరిహద్దులు దాటిపోయేటువంటి రీతిలో, సరిహద్దులు విశాలపరిచేటువంటి రీతిలో దేవుడు చేయగలుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్, మన పితరుల జీవితాలు మీరు గమనించండి. మరి మన పితరుల్ని దేవుడు ఐగుప్తు నుంచి తీసుకొచ్చాడు. శత్రువుల యొక్క సరిహద్దులను కూడా స్వాధీనపరుచుకునే రీతిలో దేవుడు ఆశ్రదించాడు. ఈ దినం దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా మరి దేవుని ప్రమేయం, దేవుని చిత్తాన్ని మనం అంగీకరిస్తే మన జీవితాన్ని దేవుడు కడతాడు. మన సరిహద్దుల్ని దేవుడు విశాలపరుస్తాడు. నీవు నేను దేవుని చేత కట్టబడతానికి ఇష్టపడతాం. దేవుని చేత మన సరిహద్దులు విశాలపరచబడటానికి అంగీకరిద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ మహోన్నతుడి తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయం ప్రభువా, మీ మాట ద్వారా మా అందరితో మీరు మాట్లాడారు. నిజమే నా తండ్రి. దేవా, మీరు కట్టినప్పుడు మా జీవితాలు చక్కగా పేర్చబడతాయి. మీ చేత కట్టబడ్డప్పుడు అనేకులకు నాయన మేము ఆదర్శంగా కనపడతాం. మీ ద్వారా మేము కట్టబడ్డప్పుడు అనేకులకు నాయన ఆశీర్వాదకరంగా ఉంటాం. దేవా, మీ ద్వారా కట్టబడినటువంటి వారి యొక్క సరిహద్దులు విశాలపరచబడతాయి. ఈ ఉదయం నా తండ్రి, ఎందరైతే ప్రభువా టీఎల్సీ అనుదిన ఆహారాన్ని చూస్తున్నారు,
వారి జీవితాల్లో ఆయన అస్తావ్యస్తంగా ఉన్నాయేమో, వారి కుటుంబాల్లో అస్తవ్యస్తంగా ఉంటేనా తండ్రి దేవ వారి జీవితాలు కట్టండి, వారి కుటుంబాలు కట్టండి, వారి సరిహద్దుల్ని విశాలపరిచిన ఆయన అభివృద్ధిని మీరు దయచేయండి. మీ ఆశీర్వాదాన్ని మీ నామాలు వారికి ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాం. దేవ మరొక పర్యావరణ తండ్రి దేవ ఈ టిఎల్సి డైలీ బ్రెడ్ విన్నటువంటి వారందరి జీవితాల్లో మీ కార్యం జరిగిస్తూ మీ కృపలో వర్ధిలింప చేస్తూ వారి జీవితాలని వారి విస్తరింప చేస్తూ విశాలపరచమని యేసు నామములో ఈ ప్రార్థన సమర్పించున్నాను తండ్రి. ఆమేన్.